భారత్ బ్యాంకింగ్ రంగంలోని ఎవరికి చెందిన డిపాజిట్లు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు అంటే ఎవరు తమవి కానిగా చేయని క్లెయిమ్ డిపాజిట్లు 67,000 కోట్ల పైగానే ఉన్నాయన్నమాట. భారతదేశంలోని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల వద్ద అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు మొత్తం కొండలా పెరిగిపోయిందన్నమాట. ఈ 67,000 కోట్లు ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు చెప్తున్నారు అనమాట. అంటే ఎవరు తమగా క్లెయిమ్ చేయని డిపాజిట్లు. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద ఉన్న సొమ్ము 58,330 కోట్లు, ఇక ప్రైవేట్ బ్యాంకుల దగ్గర ఉన్న సొమ్ము 8,673 కోట్లు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి లోక్సభ సమర్పించిన నివేదికలో చెప్పారన్నమాట. ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరే 19,329 కోట్లు ఉన్నాయన్నమాట. ప్రైవేట్ బ్యాంకులు ఐసిఐసి బ్యాంక్ దగ్గర 2,063 కోట్లు ఉన్నాయి. అన్క్లెయిమ్ డిపాజిట్ సంబంధించిన సమాచార లభ్యత సరళంగా చేసేందుకు ఆర్బీఐ అన్క్లెయిమ్ డిపాజిట్స్ గేట్వే యాక్సెస్ ఇన్ఫర్మేషన్ పేరిట కేంద్ర వెబ్ పోర్టల్ను కూడా ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా రిజిస్టర్డ్ వినియోగదారులు అన్ని బ్యాంకుల్లోని అన్క్లెయిమ్ డిపాజిట్ సమాచారాన్ని పొందవచ్చు. జూలై 1వ తేదీ నాటికి 8,59,683 మంది యూజర్లు ఈ పోర్టల్లో రిజిస్టర్ అయ్యారు. డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్ కింద 2014 కింద వివిధ నిర్వహణలతో పాటు ఆ జేబాల సొమ్ము వినియోగానికి సంబంధించిన అంశాలు పరిశీలించేందుకు కమిటీని కూడా మంత్రి ఏర్పాటు చేశారు. డిపాజిట్ ప్రయోజన ప్రదర్శనకు ఆర్బీఐ నిర్దేశం మేరకు ఈ ప్రయోజన ప్రదర్శనకు సంబంధించిన ఇతర అంశాలు కూడా ఇది నిధిలో చేర్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 19,329 కోట్లు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర 6,910 కోట్లు ఉన్నాయి. కెనరా బ్యాంక్ దగ్గర 6,278 కోట్లు ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర 2,063 కోట్లు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర 1,609 కోట్లు. యాక్సిస్ బ్యాంక్ దగ్గర 1,360 కోట్లు ఉన్నాయన్నమాట. బీమాల సామర్థ్యం పెంపు కోసమే ఎఫ్డీఐ పరిమితిని పెంచారన్నమాట. బీమా రంగం విదేశీ ఫిక్స్డ్ పెరుగుదల పరిమితిని 100% పెంపు బీమా రంగం పూర్తి సమాజ వినియోగం తెచ్చేందుకు దోహదపడుతుందని ఆర్థిక మంత్రి సీతారామన్ చెప్తున్నారన్నమాట. రాబోయే 5 ఏళ్ల కాలంలో ప్రపంచ వృద్ధికి మించి భారతదేశంలో బీమా రంగం వృద్ధి సాధిస్తుందని చెప్తున్నారన్నమాట. బడ్జెట్లో బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని ప్రస్తుతం 74% నుండి 100% పెంచాలని అనుకుంటున్నారు. విదేశీ బీమా కంపెనీలు వినియోగం ద్వారా కొనుగోలు కోసం జాతీయ భాగస్వామ్యం కోసం అన్వేషించవలసి ఉంటుందని చెప్తున్నారు. ఈ విధంగా బీమా కంపెనీల్లో కూడా విదేశీ భాగస్వామ్యం పెంచాలని చూస్తుంది ప్రభుత్వం. విదేశీ భాగస్వాములే బీమా రంగంలో కూడా. తాజా నిర్ణయం వల్ల దేశం బీమా కంపెనీలు ఏర్పాటు చేయడం సరళం కావడంతో ఈ రంగంలో విదేశీ పెట్టుబడి కావడం అర్థమని చెప్తున్నారు. టెక్నాలజీ బదిలీ కూడా తేలికవుతుంది. బీమా వ్యాప్తి 40% పెరుగుతుందని చెప్తున్నారు. ఈ విధంగా భారతదేశంలో అనుకూలమైన డిపాజిట్లే ఇంత ఉన్నాయన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.